6 జిల్లాలకు తిరిగే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులపై రాష్ట్రంలో జీఐ గుర్తింపు పొందిన కళా చిత్రాలను ప్రదర్శిస్తోంది టీజీఎస్ ఆర్టీసీ సంస్థ. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జీఐ ఆన్ వీల్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. బస్సులపై చిత్రాలను జేఎన్యూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రూపొందించారని తెలిపారు అధికారులు. జీఐ ఆన్ వీల్స్ బస్సులకు సంబంధించిన మరింత సమాచారం హరిత అందిస్తారు. మొట్టమొదటిసారి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన కళారూపాలను కావచ్చు, ఇటు పోచంపల్లి, ఇక్కత్ లాంటి వివిధ రకాల ఆర్ట్ ఫామ్స్ని మరింతగా ప్రాచుర్యం తెచ్చేందుకు ఆర్టీసీ బస్సులపైన వీటి ఆర్ట్స్ని ప్రదర్శిస్తున్నారు. అయితే దీన్ని కొద్దిసేపటి క్రితమే ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అయితే దాదాపు 6 బస్సులకు ప్రస్తుతము జిఐ ట్యాగ్ పొందిన కళారూపాలకు సంబంధించిన ఆర్ట్ ఫామ్స్ అంతా కూడా స్టిక్కరింగ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ ఇనిషియేటివ్కి ప్రధాన కారణం ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఈడీ వెంకన్న గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా మనకు ఆర్టీసీ బస్సులతో ఈ జిఐ ట్యాగ్ పొందిన ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, ఏంటి సార్ దీని ముఖ్య ఉద్దేశం? సో ముఖ్యంగా దేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మన గౌరవ గవర్నర్ గారి యొక్క ఆదేశం ప్రకారము, అలాగే మా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలతో మొదటిసారిగా మరి ఈ ఒక 6 బస్సుల మీద తెలంగాణ యొక్క సంస్కృతి కావచ్చు, తెలంగాణ యొక్క గొప్ప విశేషాలు ఏవైతే ఉన్నాయో జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అంటాం. ముఖ్య అంటే ఒక ఆర్ట్ కానీ, ఒక కల్చర్ కానీ, ఒక సంస్కృతి కానీ పలానా ప్రదేశంలో పుట్టింది, లేకుంటే అక్కడ ప్రసిద్ధి అనే విషయాలు మనకు తెలియకుండా ఉన్నాయి. అటువంటి వాటిని ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ప్రస్తుతము 6 జిల్లాలకు సంబంధించినవి ప్రమోట్ చేస్తున్నారు కదా, ఫ్యూచర్లో ఇంకా ఎన్ని బస్సులకు దీన్ని ప్రమోట్ చేసే అవకాశం ఉంది? సో ఈ 6 జిల్లాల్లో ఒక్కో జిల్లాకి 2 బస్సులు కేటాయించాము మేము. ఈరోజు 6 బస్సులు ఫ్లాగ్ ఆఫ్ చేసాం, కానీ 12 బస్సుల మీద ఇవి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ పేస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మా ఎండి నాగిరెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాబోయే రోజుల్లో వితిన్ 1 మంత్లో ఇటువంటి యాక్టివిటీని ఇంకో 150 బస్సులకు పెంచబోతున్నాం. 6 రకాల ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేస్తూ ఈ బస్సుల మీద మొత్తం కూడా ఆర్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి జేఎన్యూఎఫ్ నుంచి స్టూడెంట్స్ ఈ ఆర్ట్ ఫామ్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు అండ్ ఈ ఆర్ట్ ఫామ్స్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందండి? నా పేరు కృతిన్ అండ్ ఈ అన్ని డిజైన్స్ డిసెంబర్లో స్టార్ట్ అయ్యాయి. మాకు బ్రీఫింగ్ కూడా డిసెంబర్లోనే వచ్చింది. మాకు హెడ్లైన్స్ ఇచ్చి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి డిజైన్ కావాలి అనేది మాకు డైరెక్షన్ ఇచ్చారు. మేము ఒక టూ వీక్స్లో వాళ్ళకి రఫ్ ఐడియాస్ ఇచ్చాము. మేము ఇలా అనుకుంటున్నాం, లేఅవుట్ ఇలా అనుకుంటున్నాము, కలర్స్ గిట్ అంతా ఇలా అనుకుంటున్నామంటే వాళ్ళు ఇక మెల్లగా వాళ్ళు కొన్ని చేంజెస్ చెప్పడం, మేము అది చేసి ఇవ్వడము, అలా చేస్తూ 1 మంత్ వరకు అయ్యింది. ఫైనల్గా గవర్నర్ సార్ దగ్గర తీసుకెళ్ళి పెడితే సార్ లైక్ స్పెషల్లీ మెన్షన్ చేశారు. సార్కి పికాక్ ఒక సైడ్ కావాలన్నారు ఫిలిగ్రీ వర్క్లో, అండ్ ఇంకొక సైడ్ వీణా కావాలన్నారు. సో ఆ రెండింటిని ఇందులో పెట్టి ఆ ఇలిస్ట్రేషన్స్ కూడా వీణా ఇంకా పీకాక్ ఇలిస్ట్రేషన్స్ కూడా సొంతంగా క్రియేట్ చేసి ఆ ఆర్ట్ స్టైల్కి సెట్ అయ్యేలాగా, మోడర్న్ కనిపించేలాగా చేసి అలా పెట్టడం జరిగింది. నేను పోచంపల్లి కట్ పైన చేసిన అండ్ మేము ఇప్పుడు 4th ఇయర్లో చదువుతున్నాం. యాక్చువల్లీ శ్రీకృష్ణ సార్ డిజైన్స్ కోసం మంచి డిజైన్ స్టూడెంట్స్ అయితే బాగుంటుందని చెప్పి మా కాలేజ్కి వచ్చారు జేఎన్యూ. అక్కడ ప్రిన్సిపల్ని అడిగారు. సో ప్రిన్సిపల్ మమ్మల్ని సజెస్ట్ చేశారు. లైక్ మేము అప్లైడ్ ఆర్ట్స్ సర్చ్ చేసినప్పుడు లైక్ BFA 4th ఇయర్లో ఉన్నాము, డిజైన్స్కి రిలేటెడ్. సో వాళ్ళు మమ్మల్ని సజెస్ట్ చేశారు, ప్రిన్సిపల్ సార్, ఆనంద్ సార్. సో అప్పుడు మేము స్టార్ట్ చేసినాం డిసెంబర్లో పోచంపల్లి కట్ది. అండ్ దానిపైన ఫుల్ రీసెర్చ్ చేసి పోచంపల్లి ఎలా స్టార్ట్ అయింది, లైక్ యూట్యూబ్లో అన్నీ చూసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సిల్క్ వామ్ అవన్నీ డిజైన్స్ వాళ్ళు ఎలా హ్యాండ్తో చేశారు కష్టపడి, అవన్నీ రీసెర్చ్ చేసి దాని నుంచి వాళ్ళ మెయిన్ ప్యాటర్న్స్ ఏంటి అవన్నీ పెట్టడం జరిగింది. సో దాన్ని గవర్నర్ గారికి చూపించి కొంచెం చెకింగ్ మళ్ళీ రిఫైన్మెంట్ చేసి అడిగారు. అండ్ మీది ఎక్కడ, దేని మీద వర్క్ చేశారు? మీది ఏ జిల్లా? మీ జిల్లాకు సంబంధించి ఏమైనా ఆర్ట్ ఫామ్ చేయడం జరిగిందా? లేదండి, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి. అండ్ నేను చెరియాల్ డిజైన్ మీద వర్క్ చేశాను. నేను చెరియాల గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ కానీ మిగతా యూట్యూబ్ వీడియోస్లో చూసి వాళ్ళు ఎలా వేస్తారు, వాళ్ళ కల్చర్ని ఎలా చూపిస్తారు, ఏమేమి కలర్లు వాడతారు, ఆర్ ప్యాటర్న్స్ ఏంటి, దాన్ని బట్టి ఎలా చేస్తే బాగుంటుంది, బస్ మీద చూస్తే అర్థం అవ్వడానికి ఈజీగా ఎట్లుంటుందని చూసి దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అంతే. చాలా హ్యాపీగా ఉంది. అంటే మా డిజైన్స్ అన్నీ బయట జనాలు చూసి రికగ్నైజ్ చేయడం మాకు హ్యాపీ ఉంటుంది. అండ్ మా పేరెంట్స్కి కూడా ప్రౌడ్ మూమెంట్ అది.
ఎలా చేస్తారు, నిర్మల్ పెయింటింగ్ ప్రాసెస్ ఏంటి అవన్నీ తెలుసుకొని రీసెర్చ్ చేసి అండ్ సార్ వాళ్ళు పెట్టిన రిఫరెన్సెస్తో వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పి వాటి ద్వారా డిజైన్స్ చేసుకుంటూ సార్ వాళ్ళు చేంజెస్ చెప్పారు, అవి కూడా చేసుకుంటూ ఫాలో అవుతూ ఫినిష్ చేసాం ఎట్ లాస్ట్. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సీ దీస్ ఆన్ రోడ్స్. మేము 4th ఇయర్ చదువుతున్నాం అప్లైడ్ ఆర్ట్స్ JNFAU కాలేజ్ స్టూడెంట్స్. సో నేను ఏమో నారాయణపేట్ శారీస్ మీద చేశాను వర్క్. నారాయణపేట్ శారీస్కి ఒక యూనిక్ స్టోరీ ఉంది యాక్చువల్లీ, హిస్టరీ. సో శివాజీ మహారాజ్ వచ్చినప్పుడు ఆయనతో పాటు కొంతమంది వీవర్స్ని తీసుకొచ్చారు. సో వాళ్ళు ఇక్కడ వదిలేసి క్యాంపింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెళ్ళిపోయాక వీవర్స్ మాత్రం ఉండి ఇక్కడున్న టెంపుల్ డిజైన్, సౌత్ ఇండియా టెంపుల్ డిజైన్స్తో వాళ్ళు ఒక ట్రయాంగిల్ షేప్ ఫామ్ చేశారు. సో అది మెయిన్గా తీసుకొని నేను మొత్తం అంతా డిజైన్ చేశాను. నా డిజైన్ వర్క్ దాని మీదే ఉంది. తెలంగాణ సంస్కృతి కళలను ప్రమోట్ చేసేందుకు ఆర్టీసీ బస్సులతో ఇట్లా GI ట్యాగ్ గుర్తింపు పొందిన ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం 6 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులపైన 6 జిల్లాలకు సంబంధించిన బస్సులను ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో మరొక 120 బస్సులపైన ఈ ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేస్తామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత V6 న్యూస్, హైదరాబాద్.